డియర్ స్టూడెంట్స్, సిసిఎంటి గేట్ 2026 క్వాలిఫై అయిన వాళ్ళు అందరూ కూడా సిసిఎంసికి అప్లై చేసుకోవచ్చు. మీరు మరి రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఇక్కడ ఈ సైట్కి వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. రిజిస్ట్రేషన్ చాలా సింపుల్గా ఉంటుందమ్మా. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు సైన్ ఇన్ అయ్యి ఇక్కడికి రావాలి. ఇక్కడ సైన్ ఇన్ అయిన తర్వాత కౌన్సిలింగ్, రిజిస్ట్రేషన్ ఐడి, మరి గేటు, పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేస్తే మీరు లోపలికి వెళతారు. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూసినప్పుడు ఈ వీడియోలో ఎవరు ఏ బ్రాంచ్ అప్లై చేసుకోవచ్చు. సపోజ్ నేను ఈసీఈ స్టూడెంట్స్ని నేను ఎన్ని ప్రోగ్రామ్స్కి అప్లై చేసుకోవచ్చు, మరి దేనికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు, ఆ టేబుల్ మనం చూద్దాం. మీరు రాగాలని ఇక్కడ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఓన్లీ దోస్ ఇన్స్టిట్యూట్ ప్రోగ్రామ్స్ విల్ బీ డిస్ప్లేడ్ ఫర్ విచ్ క్యాండిడేట్ మీట్స్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయమ్మా. ఆటోమేటిక్గా మీరు ఇప్పుడు ఈసీఈ స్టూడెంట్స్ ఎన్ని ప్రోగ్రామ్స్ అప్లై చేసుకోవచ్చు అని ఆటోమేటిక్గా డిస్ప్లే, సిఎస్సి స్టూడెంట్స్ ఎన్ని ప్రోగ్రామ్స్, ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ ఎన్ని ప్రోగ్రామ్స్, ఎంటెక్ ప్రోగ్రామ్స్ అప్లై చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే స్టూడెంట్స్కి లోపలికి వెళ్ళారనుకోండి, ఈసీఈ స్టూడెంట్స్ ఇతనికి 250 ఆప్షన్స్ చూపిస్తుంది. 250 ఎంటెక్ ప్రోగ్రామ్స్, అది విఎల్ఎస్ అవ్వండి, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అవ్వండి, ఏదైనా వాట్ ఎవర్ మేబీ 250 మీరు ఆప్షన్స్ అయితే 1 by 1 ఫిల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఇక మరి ఆప్షన్ చూపిస్తాయి, కానీ కొంతమందికి ఏంటంటే చెక్ చేసుకోవాలి. వ్యూ మ్యాపింగ్ ఎలా జరిగింది. సపోజ్ ఈసీఈ స్టూడెంట్స్ అన్నారు, ఎన్ని బ్రాంచులు ఏ ఇన్స్టిట్యూట్లో మరి చూసుకోవచ్చు అనేది కూడా ఒకసారి బ్రీఫ్గా చూద్దాం మనం. ఇక్కడికి వెళ్ళినప్పుడు వ్యూ మ్యాపింగ్ మీద క్లిక్ చేయండి. సింపుల్గా మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నేను జస్ట్ దీనికి చాలా మరి వీడియో లెంత్ కూడా సరిపోయింది. సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ మరి తిరుచి ఉంది, తిరుచిరాపల్లి, తిరుచి కొట్టేసాను నేను. మనం తిరుచిలో ఉన్నాం. తిరుచిలో ఏ బ్రాంచెస్ ఉన్నాయమ్మా? ఇక్కడ మీకు సపోజు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఉన్నారు తిరుచిలో. కంప్యూటర్స్ డిపార్ట్మెంట్ ఉంది, సిఎస్సి డిపార్ట్మెంట్ ఉంది, ఎంటెక్. దీనిలో ఈ డిపార్ట్మెంట్లో ఎంటెక్ పీజీ ప్రోగ్రామ్, ఒక కంప్యూటర్ ఇంజనీరింగ్ సిఎస్సి మాత్రమే ఉంది. ఇక్కడ మీరు గ్రూప్ 1, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారమ్మా స్టూడెంట్స్ అందరు కూడా. గ్రూప్ 1 ఏంది, గ్రూప్ 2 ఏంది. గ్రూప్ 1 అంటే ఏమీ లేదమ్మా. మీరు గ్రూప్ 1 అంతా బీటెక్ స్టూడెంట్స్, బీటెక్ డిఫరెంట్ బ్రాంచెస్, సిఎస్సి కానీ, మెకానికల్ కానీ, తర్వాత ఇవన్నీ ఉంటుంది. గ్రూప్ 2 దాని గురించి మీరు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా నా సజెషన్ ప్రకారం అక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఏం చేయాల్సిన, ఏ గ్రూప్ అనేది మీరు సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత దీనిలో ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుంది, అన్నీ దాదాపు అన్నీ కూడా గ్రూప్ 1లోనే ఉంటుంది. గ్రూప్ 2 అంటే ఇక ఏదైనా బయోటెక్, వేరే బ్రాంచ్లు ఉంటాయి. మనకి ఈ గేట్లో ఇవి ఉండేవి కదా, అవి అదర్ గ్రూపులు, ఎక్సెల్ ఇవన్నీ ఉండేవి కదా, వాటికి సంబంధించింది. ఆల్మోస్ట్ ఆల్ ఇంజనీరింగ్ మొత్తము నేను చూశాను, ఇంజనీరింగ్ స్టూడెంట్ మొత్తము గ్రూప్ 1 కింద వస్తారు, దానిలో నో డౌట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, గ్రూప్ 1 సెలెక్ట్ చేసుకుందాం. జస్ట్ నేను గ్రూప్ 1 సెలెక్ట్ చేసుకుంటాను. గ్రూప్ 1లో మీరు స్టూడెంట్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి. సిఎస్సి బీటెక్ నేను సిఎస్సి పెట్టుకోవాలనుకోండి, తిరుచిలో సిఎస్సికి వెళ్ళాలి, ఎంటెక్ సిఎస్సికి వెళ్ళాలంటే మీరు బీటెక్ సిఎస్సి చేసి ఉండాలి. తర్వాత గేట్ పేపర్ ఇది రాసి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ సేమ్ ఇట్లా ఇన్ఫర్మేషన్ కానీ, ఇక మ్యాథమెటిక్స్, కంప్యూటర్ నెట్వర్కింగ్, డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదా, ఒక్కో కాలేజీలో ఒక్కో బ్రాంచ్ ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ మల్టీమీడియా, సపోజ్ మల్టీమీడియాలో సిఎస్ పేపర్ రాసి ఉండాలి. అందరూ కూడా మీరు బీటెక్లో సపోజ్ మీరు బీటెక్ ఈసీఈ స్టూడెంట్, మరి ఈసీఈ స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలి. అప్పుడు మీరేం చేయాలి, సిఎస్ పేపర్ రాసి ఉండాలి. మీరు ఈసీఈ స్టూడెంట్ ఈసీ పేపర్ రాసి ఉంటే మీకు ఎవరు, అది గుర్తుపెట్టుకోండి. మరి ఏదైనా ఇన్ఫర్మేషన్, ఇక్కడ సాఫ్ట్వేర్, ఎలక్ట్రికల్ స్టూడెంట్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ అంటే మీరు ప్రతి ఒక్కరు ఏంటంటే సిఎస్ పేపర్ రాసి ఉండాలి. ఇక్కడ సిఎస్ పేపర్ రాసి ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అవుతారు. ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇలాగే మీరు చెక్ చేసుకోండి, మాన్యువల్గా చెక్ చేసుకోవడంలో. సపోజు డేటా సైన్స్, సపోజు నేను కంప్యూటర్ నెట్వర్క్, నాది సిఎస్సి అమ్మ, నేను సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిస్టమ్స్, ఇది సిఎస్సి సిస్టమ్స్ ఏదో పేపర్, నేను డిఏ పేపర్ రాశాను. డిఏ పేపర్ వాళ్ళు కూడా దీనికి, అంటే మీరు ఎలిజిబిలిటీ మ్యాపింగ్ చేసుకోవాలి. సపోజ్ ఈసీఈ స్టూడెంట్ డిఏ పేపర్ రాసాడు, వాడు సిఎస్సి చూసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఇంకొకటి చూద్దాం మనం, ఇంకో కాలేజీకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు కర్నూలు చూద్దాం, IIIT కర్నూలు.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన దగ్గర ఇక్కడ 32 ఎన్ఐటీలు ఉంటాయి, తర్వాత త్రిబుల్ ఐటీస్ ఉంటాయి, తర్వాత సెంట్రల్ ఫండింగ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు మాన్యువల్గా చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నో ప్రాబ్లం. ఇదంతా మనం వీడియోలో కవర్ చేయలేం కదా. ఇప్పుడు కర్నూలు ఉంది. కర్నూలులో నేను ఏం చేశాను, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిటీ డిపార్ట్మెంట్ తీసుకున్నాను నేను. ఈ సిటీ డిపార్ట్మెంట్లో నాకేం ప్రోగ్రామ్ ఉంది, కంప్యూటర్ ఇంజనీరింగ్ సిఎస్సి ప్రోగ్రామ్ ఉంది. ఈ సిఎస్సిని నేను గ్రూప్ వన్ అంటే అందరూ ఒకటేనమ్మా, గ్రూప్ 1 ఉంటుంది మ్యాక్సిమం ఉంటే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి మరి కర్నూలులో వాడు అలో చేస్తుండే. ఇక్కడ చూడండి, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ వాళ్ళని కూడా అలో చేస్తున్నాడు. మీరు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అయి ఉంటే సిఎస్ పేపర్ రాసి ఉండాలి, మీరు సిఎస్సికి చూసుకోవచ్చు. ఎంఎస్సి అప్లైడ్ మ్యాథమెటిక్స్ వాళ్ళు కంపల్సరీగా సిఎస్ పేపర్ రాసి ఉండాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ అందరూ కూడా సిఎస్ పేపర్ రాసి ఉండాలి. మీరు ఏ బ్రాంచ్ అయినా ఉండాలో సిఎస్ పేపర్ రాసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెడికల్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళు కూడా పేపర్ మాత్రం సిఎస్ ఉండాలమ్మా. చూడండి, కంప్యూటర్ పేపర్ మాత్రం సిఎస్సి పేపరు, డేటా సైన్స్ పేపర్ ఉండాలి. సపోజు సిఎస్సి అండ్ డేటా సైన్స్, సిఎస్ ప్లస్ డిఏ పేపర్ రాసిన వాళ్ళు మాత్రమే వీటిని, మీరు బ్రాంచ్ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను, సాఫ్ట్వేరు, ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్, ఈ విధంగా స్టూడెంట్స్ ఈ విధంగా రాసుకోవాలి. మళ్ళీ ఇంకోటి చూద్దాం. ఇప్పుడు ఈసీఈ సెలెక్ట్ చేసుకున్నాను. ఈసీఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈసీలో నేను విఎల్ఎస్ఐ సెలెక్ట్ చేసుకున్నాను. విఎల్ఎస్ఐ మరి కర్నూలులో విఎల్ఎస్ఐ కూడా ఉన్నాము. మంచి ప్రోగ్రామ్ ఇది కూడా, మరి చూసుకోండి స్టూడెంట్స్. ఇక్కడ గ్రూప్ 1 ఇక్కడ చూడండి, నేను విఎల్ఎస్ఐ చేరాలి కర్నూలులో. మీరేం చేయాలి, దీనికి ఈసీ పేపర్ రాయాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఈసీ పేపర్ రాసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కూడా మీకు విఎల్ఎస్ఐ అని ఈసీ పేపర్ రాసుకోవచ్చు. అలా పాజిబిలిటీ ఇచ్చారు ఇక్కడ స్టూడెంట్స్. మ్యాక్సిమం ఈసీ ఇచ్చాడు. ఇక్కడ ఏమైనా పేపర్ మారిందేమో చూద్దాం మనం. ఇక్కడ చూస్తే ఈసీ ఇక్కడ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కూడా విఎల్ఎస్ఐకి ఎలిజిబిలిటీ, ఎలక్ట్రికల్ స్టూడెంట్ కూడా విఎల్ఎస్ఐ. తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటారు. చూద్దాం అది కూడా ఉందో లేదో, ఎలా ఇస్తారో. ఇది ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ కూడా విఎల్ఎస్ఐ అండి. ఎందుకంటే ఇదంతా ఈ త్రిబుల్ కానీ ఈసీ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ ఇవన్నీ అన్నదమ్ములు లాంటి ప్రోగ్రామ్స్ ఇలా ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ మీరు ఎలా చెక్ చేసుకోండి. మీరు దీని గురించి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. గ్రూప్ 1 ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. గ్రూప్ 1 బై డిఫాల్ట్ మనకి ఇంజనీరింగ్ గ్రూప్ 1 ఉంటుంది. మరి స్టూడెంట్స్ ఎవరైనా నాతో మాట్లాడాలంటే మెంటర్షిప్, మీరు సిసిఎంటీకి సంబంధించిన గైడెన్స్ ఎవరైనా మరి తీసుకోవాలనుకుంటే మన దగ్గర వాట్సాప్ నెంబర్ ఇది, మన వాట్సాప్. దీనికి ఫీజు అయితే ఇది. మరి ఐఏఎస్ ఐఐటీస్ అయిపోయినాయేమో, ఎన్ఐటీ ఎవరైనా మరి మెంటర్షిప్ తీసుకోవాలనుకుంటే కొద్ది రోజులు మాత్రమే ఉంది. 5వ తారీఖు లాస్ట్ డేటు, జూన్ 5వ తారీఖు లాస్ట్ డేటు. మరి సిసిఎంటీ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలనుకుంటే వెబ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీతో మాట్లాడటం అయితే జరుగుతుంది. ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్ మరి తీసుకోవాలి. ఇక వరంగల్లో చూద్దాం. వరంగల్ సెలెక్ట్ చేసుకోండి. మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ వరంగల్లో కూడా మనము ఏ విధంగా చూజ్ చేసుకోండి. డౌట్ ఉంటే చూజ్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా సీట్స్ వస్తాయి. మీకు ఏమైనా డౌట్ క్రాస్ చెక్ చేసుకోవాలంటే మరి చూసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు వరంగల్లో ఏ బ్రాంచ్, ఏ డిపార్ట్మెంట్ చూజ్ చేసుకుందాం మనం. సపోజు డిపార్ట్మెంటు చూజ్ చేసుకుని మనము కెమికల్ ఇంజనీరింగ్ చూజ్ చేసుకుందాం. వరంగల్లో ఏదైనా చూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు జస్ట్ నేను డెమో ఇస్తున్నాను. కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉందామా, కెమికల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఉంది. మరి ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్, దీనిలో ఒక ప్రోగ్రామ్ చూజ్ చేసుకోవచ్చు మీరు. ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్ మనం గ్రూప్ 1 సెలెక్ట్ చేసుకుందాం, నో ప్రాబ్లం. గ్రూప్ 1లో మీరు కెమికల్ ఇంజనీరింగ్ బయోటెక్ స్టూడెంట్స్ కూడా కెమికల్ చేయొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. సపోజ్ మీరు బయోటెక్ పేపర్ రాసేవారు, కెమికల్ వెళ్ళవచ్చు, నో ప్రాబ్లం. ఇవన్నీ కెమికల్. తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మరి స్టూడెంట్స్ ఈ విధంగా కెమికల్ వాళ్ళు కెమికల్ మీరు కెమికల్ ఇంజనీరింగ్ చేరే అవకాశం అయితే. మరొక ఇన్స్టిట్యూట్ చూద్దాం. డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, వరంగల్ ఎన్ఐటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ చూద్దాం. ప్రోగ్రామ్ చూసినప్పుడు మీకు విఎల్ఎస్ఐ సిస్టమ్ డిజైన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎంబెడెడ్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది ఇక్కడ. ఇది కూడా మంచి బ్రాంచ్ ఇది. చూసినప్పుడు గ్రూప్ 1
గ్రూప్ 1 చూసినప్పుడు మీరు దాదాపు ఈసీఈ పేపర్ రాసి ఉండాలి. ఏదైనా కానీ ఈసీఈ పేపర్ రాసిన వాళ్ళే ఈ బ్రాంచ్ చేయడానికి అర్హులు అనమాట. ఈసీఈ చేసి ఉండాలి. సపోజ్ మీరు కంప్యూటర్ కమ్యూనికేషన్ ఈసీఈ పేపర్ రాసి ఉండాలి. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చూడండి ఈసీఈ పేపరే రాసింది. ఇక్కడ ఈసీఈ పేపర్ రాసి ఉండాలి. ఇప్పుడు దీనిలో వరంగల్లో నేను విఎల్ఎస్ఐ సిస్టమ్ డిజైన్ తీసుకున్నాను. మంచి టాప్ ప్రోగ్రామ్, మంచి 20-30 lakhs ప్యాకేజెస్ వస్తాయి. ఇక్కడ చూసినప్పుడు నేను గ్రూప్ 1 సెలెక్ట్ చేస్తాను. గ్రూప్ 1 సెలెక్ట్ చేసినప్పుడు మీరు ఏం చేయాలి, సపోజ్ ఈసీఈ పేపర్ రాసి ఉండాలి. ఇక్కడ కూడా అంతా ఈసీఈ ఉంది. ఇక్కడ ఏమైనా మార్పులు ఉన్నాయో చూద్దాం. విఎల్ఎస్ఐ అనేది ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా చేయొచ్చు. కాకపోతే వీళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ మరి వేరే చోట మన ఇన్స్ట్రుమెంటేషన్ ఇచ్చాడు. మీరు కర్నూలు చూసినప్పుడు ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ కూడా ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ ఓన్లీ ఈసీఈ వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఎన్ఐటి వరంగల్లో ఈసీఈ స్టూడెంట్స్ మాత్రమే ఇచ్చాడు. ట్రిపుల్ ఐటీ అవకాశం ఇచ్చాడు. ఇక్కడ చూడండి నానో, ఇక్కడ అంతా ఈసీఈ వాళ్ళకి ఈసీఈ వాళ్ళనే ఇచ్చారు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ విధంగా మీరు చెక్ చేసుకోవటం. మరి ఇన్స్టిట్యూట్ డిపార్ట్మెంట్ పీజీ ప్రోగ్రామ్ వర్సెస్ గేట్ పేపర్ అండ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ. మీరు క్వాలిఫైయింగ్ డిగ్రీ కూడా ఇట్లా ఉండాలి కదా. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేసి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మన దగ్గర ఎవరైనా ఇంకా మెంటర్షిప్ తీసుకోవాలి, గైడెన్స్ తీసుకోవాలని ఉంటే మరి చేరవచ్చు. ఆల్మోస్ట్ చాలామంది ఐఐటీస్లో సీట్లు వచ్చినాయి. మరి ఇంకా అన్నీ రావటం అయితే జరిగింది. ఇంకా ఎన్ఐటీలు కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి గైడెన్స్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించాలి. థ్యాంక్ యూ, బాయ్.